జాగ్రత్తగా వెళ్ళిరా. డోరేమాన్, ఆ, ఇది ఇది ఏమిటి? ఇది మాయ. నాకు ఇలాంటి మాయలుంటే చాలు. మాయలు లేవు, గీలు లేవు. ఎందుకలా అంటున్నావు? ప్రాచీన కాలంలో మాయలని అనుకున్నవన్నీ ఈ కాలంలో వైజ్ఞాన పరంగా నిరూపించారు. మాయలన్నీ మూఢనమ్మకాలే. మళ్ళీ యథాస్థానానికి వెళ్ళండి. మూఢనమ్మకాలన్నీ అంతరించగానే ఈ ప్రపంచం అంతా వైజ్ఞానిక పరంగా ఎదిగింది. విజ్ఞానం కాకుండా ఈ ప్రపంచంలో మాయలు పెరుగుంటే బాగుండేది. నిజానికి మాయలే మనకి ఉపయోగకరంగా ఉంటాయి. ఒక్క మాట చెప్తే చాలు, పని పూర్తయిపోతుంది. చక చక చక. ఏంటివి? కాదనుకుంటాను. అయినా కానీ ఏమిటిది? ఇది నేనే. ఆకాశం నుంచా? నోబితా, ఏం చేస్తున్నావు? వచ్చేస్తున్నారు. ఏదో పగిలిపోయిన శబ్దం వినిపించింది. అరే, నా రూమ్ అంతా చిందరవందరగా ఉందే. అసలు ఇద్దరు లోపల ఏం వెలగ పెడుతున్నారు? ఇప్పుడే కదా నా గదంతా శుభ్రం చేశాను. నోబితా, అరే భలే, ఎంత శుభ్రంగా ఉందేంటబ్బా. ఓ పెద్ద సమస్య. పార్కులో జియాన్ సునియాలు నోబితాని తిడుతున్నారు. నన్న అలాగే పట్టుకో. చేతికి దొరికావా? చూసారా? అరే, అది నా శిల్పం. నోబితా, నోబితా, నువ్వు ఈ శిల్పాన్ని చూసావా? దీన్ని ఎందుకు ఇక్కడ పడేశావు? ఇది ఎవరికి పనికిరాదు. తీసే జియాన్, అనవసరంగా ఇక్కడ ఎందుకు? ఇంటికి తీసుకువెళ్తే ఏంటి చెత్త అని అమ్మ తిడతారు. ఏంటి చెత్త? ఇది నా శిల్పం.